గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చూపిస్తాయని మీకు తెలుసా? ఒకసారి కృష్ణ అర్జునుడు మారువేషంలో భూలోకానికి వస్తారు. అప్పుడు ఒక వృద్ధురాలు భిక్షాటన చేస్తూ రాజ్యద్వారం దగ్గర నిలబడి ఉంటుంది. అదే సమయంలో బయటికి వెళుతున్న రాజు ఆ వృద్ధురాల్ని చూసి కోపంతో ఆమెని కాలితో తన్ని భిక్ష పాత్రను విసిరేస్తాడు. అప్పుడు వృద్ధురాలు ఏడుస్తూ ఆ పాత్రను పట్టుకుని ఇంటికి వెళుతుంది. అది గమనించిన కృష్ణుడు అర్జునుడితో, అర్జునా, నువ్వు ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళి భిక్షాటన చెయ్యి అని అంటాడు. అర్జునుడు సరే అని ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, ఆకలి వేస్తుంది అని అరుస్తాడు. ఆ వృద్ధురాలు తాను తినబోయే అన్నాన్ని తీసుకొని అర్జునుడికి పెడుతుంది. మరికొంతకాలం గడిచిన తర్వాత కృష్ణ అర్జునుడు మారువేషంలో మళ్లీ భూలోకానికి వస్తారు. అక్కడ ఒక పెద్ద కోటలో బారసాల విందు జరుగుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణుడు అర్జునుడితో, అర్జునా, ఆ కోటలోకి ప్రవేశించి ఆ బారసాల చేస్తున్న పాపను చూసిరా అని అంటాడు. అర్జునుడు సరే అని ఉయ్యాల దగ్గరకు వెళ్లి పాపను చూడగా ఆ పసిపాప అర్జునుడు చూసి, ఏమయ్యా, బాగున్నావా అని పలకరిస్తుంది. అర్జునుడు ఆశ్చర్యంతో తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక జబ్బు పట్టిన కుక్క ఆహారం తినబోయేసరికి మిగిలిన కుక్కలు ఆ భోజనాన్ని తినకుండా చేస్తాయి. అది చూసిన అర్జునుడు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, ఏం జరుగుతోంది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, ఆ పసిపాప మరెవరో కాదు, క్రిందటి జన్మలో నీ ఆకలి తీర్చిన వృద్ధురాలు. నీవు చూసిన ఆ జబ్బు పట్టిన కుక్క ఆ వృద్ధురాలిని తన్నిన రాజు. క్రిందటి జన్మలో చేసుకున్న పాపాలకు ఫలితాలే ఇవి అని కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.